అయితే మా అమ్మకి ఏంటంటే ఒకవేళ చనిపోతుందేమో ఆ టైంలో చెన్నైలో ఇక జాండీస్ కేసులు ఎక్కువైపోయాయి. చాలామందికి అలానే ఆ యొక్క వాటర్ ప్రాబ్లం వల్ల ప్రతి ఒక్కరికి ఆ యొక్క వ్యాధి అనేది సంక్రమించింది. చాలామంది కూడా చనిపోతూ ఉంటున్నారు. అలానే మా యొక్క పక్కింట్లో కూడా ఒక చిన్న బాబు చనిపోయాడు ఇక జాండీస్ వచ్చి. మా యొక్క పక్క స్ట్రీట్లో కూడా ఒక ఆంటీ చనిపోయింది. అందరూ మా యొక్క ఇంట్లో భయపడుతూ ఉంటున్నారు. మా నాన్న మాత్రం ధైర్యంగా చచ్చినా బతికిన ఏసీ కొరికే ఉంచాలని చెప్పి విశ్వాసగృహంలో ఉంచారు. అయితే మా చిన్నాన్న మా అమ్మ ఇద్దరు కలిసి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్తే డాక్టర్స్ చెప్పారు, మీరు నమ్ముకున్నటువంటి దేవుడే ఇక పాపని కాపాడాలి, మేము మాత్రం ఏం చేయలేమని వాళ్ళు చెప్పేశారు, చేయలేశారు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ యొక్క ట్యాబ్లెట్స్ వాటిని ఒక్కరోజు నేను వేసుకున్నట్టు నటిస్తారు కానీ అవన్నీ తీసి చెత్తలో పడేస్తూ ఉండేదాన్ని. రోజు రోజుకి నా యొక్క శరీరం అనేది క్షీణ దశకు చేరుకుంది. చివరిగా నీళ్లు కూడా తాగలేనటువంటి పరిస్థితి. నీళ్లు తాపించిన కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి పరిస్థితిలో యేసయ్య నాతో మాట్లాడుతుంటున్నాడు. నా యొక్క పిలుపున ఏర్పాట్లు తిరిగి ఆయన నాకు గ్రహింపు కలుగు చేశారు. నా యొక్క ప్రాణం పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవైపు దేవదూతలు ఉంటున్నారు, ఒకవైపు సాతాన్ అంటుంది నా బిడ్డ అంటుంది, దేవదూతలు అంటున్నారు నా బిడ్డ అంటుంది. ఈ యుద్ధం అనేది ఆకాశంలో జరుగుతుంది. ఇది నాకు మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నేను అన్నాను, చిన్న వయసులో నేనేం చేయలేదు కదా, చర్చికే వెళ్ళేదాను కదా, సండే స్కూల్ చదివాను అని. అప్పుడు దేవుడు మాట్లాడారు, నువ్వు దేవుని చిత్తానికి సమర్పించు. ప్రభా ప్రభా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. నువ్వు దేవుని యొక్క చిత్తంలో చేయలేదు, భక్తిగా జీవించావు, పరిశుద్ధులతో ఉన్నావు, అయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు కనుక ప్రభువాని పిలిచేవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. కానీ దేవునికి చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చుదురో, దేవునికి చిత్తానికి ఎవరైతే సమర్పించుకుందరో వారు పరలోక రాజ్యానికి వెళ్ళుదురని ఆ దిన దేవుడు గట్టిగా నాతో మాట్లాడి అంటున్నారు. అప్పుడు నా యొక్క మనస్సును మార్చుకుని ఈ ఘనమైన పరిచర్యకు నేను సమర్పించుకున్నాను. ఎందుకంటే యేసు చెప్పారు, నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకి చేరుడని రాయబడి ఉంది. ఆ యొక్క ద్వారం గుండానే మనం వెళ్ళినట్లయితే తండ్రి యొద్దకు చేరగలం. మనకు సొంత మార్గంలో నడిచినట్లయితే మనం ఏమాత్రం కూడా తండ్రి యొద్దకు చేరలేమని అతను యేసయ్య నాతో గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నా యొక్క పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకున్నాను. నేను ప్రభా ఈ ఒక్కసారి నన్ను కరుణించి నాకు జీవం ఇచ్చినట్లయితే నేను మీ సేవ చేస్తాను ప్రభా, మీ కొరకు జీవిస్తాను ప్రభా అని నేను నా యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాను. ఆ యొక్క దినం నుండి